ప్రకృతిలో ఉన్న క్రీస్తు లక్షణం నీలో ఉన్నదా? దేవుని లక్షణాలు, క్రీస్తు యొక్క లక్షణాలు ఈరోజు ప్రకృతిలో ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి. ఏంటి ఆ లక్షణాలు అని ఆలోచిస్తే ప్రకృతికి ఉన్నటువంటి లక్షణాలు, ప్రియమైన దేవుని పిల్లలారా, చక్కగా తన కోసము కాకుండా ఇతరుల కోసము అవి బ్రతకడం. అవునా? ప్రకృతిలో ఉన్నటువంటి దేనినైనా మీరు ఒకసారి ఆలోచిస్తే అవన్నీ కూడా వాటి కోసం అవి బ్రతకకుండా మన కోసం బ్రతుకుతున్నాయి. అవునాగా చెప్పండి. ఒక చెట్టుని మీరు ఆలోచిస్తే, చెట్టు మొక్కగా ఉన్నప్పటి నుండి అది పెరిగి పెద్దదై మహావృక్షమైనప్పటికీ మొక్కగా ఉన్నప్పుడు మనకే ఉపయోగం, అది పెరిగి పెద్దదైతే మనకే ఉపయోగం. అది పెరిగి పెద్దదై ఫలాలను ఇస్తే ఆ ఫలాలు మనకే. అలాగే అది పెద్దదైపోయిన తర్వాత దానిని ఒకవేళ మనము నరికివేస్తే మరలా ఆ నరికివేయబడినటువంటి చెట్టు కూడా మరలా మనకే, మన యొక్క కలప కోసం. అవునా? ఇప్పుడు మనం ఇంట్లో ఉపయోగించుకునే డ్రెస్సింగ్ టేబుల్, అలాగే డబల్ కాట్ బెడ్, డైనింగ్ టేబుల్ లేదా టేబుల్, ఇలా ఏదైనా మీరు ఆలోచిస్తే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చెట్టు నుండే వస్తాయి. చెట్టు నుండి ఆ చెక్కలను తీసి వాటిని మనకు ఉపయోగకరంగా మారుస్తారు. ప్రేమైన దేవుని పిల్లలారా, అంటే అది నరికివేయబడిన తర్వాత కూడా మనకు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎందుకు పనికిరాదని నువ్వు పక్కన వేసినా దాన్ని తీసుకెళ్ళి మరలా ఏం చేస్తావు చెప్పండి? తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టుకుంటావు, అప్పుడు కూడా మనకే ఉపయోగపడుతుంది. ఆ పొయ్యిలో వేసిన తర్వాత ఏం జరుగుతుందంటే అది మరలా బొగ్గుగా మారుతుంది. ఆ బొగ్గు కూడా మరలా మనకే ఉపయోగం. ఆ బొగ్గు కాస్త ఏమవుతుంది, ఇంకా మండిస్తే బూడిద అవుతుంది. ఆ బూడిద కూడా మనకే ఉపయోగం. అవునా? మీరు అందరూ బూడిదతో అంట్లు తోముతారా? బూడిద అయినా ఉపయోగం మనకే. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకృతిలోని ఒక చెట్టుని మనం ఆలోచిస్తేనే ఎన్ని విధాలుగా తన కోసం కాకుండా మన కోసం ఉపయోగపడుతుంది. ఒకసారి ఆలోచించండి. ఏ స్టేజ్లో మనం ఆలోచించినా అది అన్ని విధాలా కూడా మనకే ఉపయోగపడుతుంది. అదే క్రీస్తులో ఉన్నటువంటి లక్షణం. యేసుక్రీస్తు వారు కూడా అలాంటి లక్షణము కలిగిన వాడే. యేసుక్రీస్తు వారి లక్షణాన్నే ప్రకృతి కలిగి ఉంది. అందుకే ఈ ప్రకృతిలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు, పక్షులు, జంతువులు, పురుగులు, ప్రియమైన దేవుని పిల్లలారా, దేని గురించి మీరు ఆలోచించినా సరే అన్నీ మనిషికే ఉపయోగపడుతున్నాయండి. ఒక గేదె, ఎందుకంటే ఈ చెట్టు గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు మన ముందు ఉండేవి కాబట్టి, మన ముందు ఎప్పుడు ఇవి కూడా ప్రకృతిలో ఒక భాగం అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటినీ ఈరోజు మనిషి సమృద్ధిగా ఉపయోగించుకుంటున్నాడు. కానీ ఏ రోజు కూడా ఆ ప్రకృతిలోని ఏ వస్తువు కూడా తన కోసము పనిచేయటం లేదు. అది మన కోసమే పనిచేస్తుంది. ఒక కోడిని మీరు తీసుకుంటే అది ఎందుకు బ్రతుకుతుందంటే నేను మనుషులకు ఆహారం అయిపోవాలి. అవునా? ఒక మేకనో గొర్రెనో తీసుకుంటే ఎందుకు బ్రతుకుతున్నాయి అంటే వాటి బ్రతుకెందుకంటే మనుషులకు ఆహారం అయిపోవాలి. ఒక గేదెను తీసుకుంటే గేదె అండి అన్ని విధాల మనకే కదా ఉపయోగపడుతుంది. ఆ గేదెకి మనం ఏమేస్తాం? ఏదో పనికిరానటువంటి మన ఇంట్లో మనకు ఉపయోగం లేనటువంటి సద్దన్నం దాన్ని కుడితొట్లు వేస్తాం. అవునా? అది తినడానికి, తాగడానికి. మనకు పనికిరానటువంటి గడ్డి, ఇప్పుడు మనం పొలం వేసుకుంటాం కదా, ఆ పొలం వేసుకున్న తర్వాత ఆ గింజలన్నీ మనం తీసుకొని మిగిలినటువంటి గడ్డి ఉంటుంది చూసారా, దానిని తీసుకెళ్ళి దేనికి పెడతాం? గేదెకి పెడతాం. అదేం చేస్తుంది? మనకి చక్కటి పాలు మనకిస్తుంది, మనకు ఆరోగ్యకరమైన పాలు మనకిస్తుంది. మనకు పనికిరాని వాటిని దానికి ఇస్తే అది మనకు పనికొచ్చేవి ఇస్తుంది. ఏ స్టేజ్లో మీరు ఆలోచించినా, ఒక గేదె కానివ్వండి, ఒక కుక్కను ఆలోచించండి, దానికి ఏదో ఒక పట్టెడు అన్నం మీరు పెట్టారనుకోండి, ఒక ముద్ద అన్నం వేసి పిలిచి ఒక ముద్ద అన్నం పెట్టారనుకోండి, నువ్వు చెప్పినట్టు ఉంటుంది, నీకు విశ్వాసం చూపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ స్టేజ్లో మీరు ఆలోచించినా ఈ ప్రకృతి అంతా కూడా మనకే ఉపయోగపడుతుంది. ఎవరికి? మనుషులమైన మనకే ఉపయోగపడుతుందండి.
అంటే ఈ ప్రకృతిలో ఉన్నదంతా దేవుడు మనిషి కోసం చేశాడు కాబట్టి అవి మనిషి కోసం చక్కగా దేవుడు చెప్పిన విధంగా బ్రతుకుతున్నాయి. ఏ రోజైనా గేదెకి మీరు ఫుల్గా మేతేసి చక్కటి దాన అయితే ఏంటి, లేకపోతే మంచి ఆహారం పెట్టారనుకోండి, అన్నీ బరీతిగా తిని నేను నీకు పాలు ఇవ్వను అని ఏ గేదైనా ఎప్పుడైనా అనడం మీరు ఎక్కడన్నా చూశారండి? ఎప్పుడైనా ఎక్కడైనా ఫుల్గా కడుపు నిండా తింటుంది కానీ ఒక్క చుక్క పాలు ఇవ్వట్లేదు. అలాగే మీరు నాటుకున్న ఏదో ఒక చెట్టు సారం అంతా అనుభవిస్తుంది కానీ ఒక్క ఫలము కూడా నీ కోసం ఇవ్వడం లేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, నేను ఇవ్వను అని ఎక్కడైనా అంటున్నాయా? ఒక కోడిని మీరు తీసుకోండి, ఏంట్రా మీరు నన్ను చంపేది, నేనే మిమ్మల్ని వేసేస్తా అని తిరిగి ఏమైనా పోరాటం చేసాయి ఎక్కడైనా కోళ్ళు, గేదెలు? ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ప్రకృతిలో ఉన్న దేనినైనా చూసుకోండి. సూర్యుడు కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి మనకి ఎలుగునిస్తూనే ఉన్నాడు, వేడినిస్తూనే ఉన్నాడు. ఆ వేడి లేకపోతే మనం బ్రతకలేము. మన బట్టలు ఆరవు, అవునా? మనం ఉతుక్కున్న బట్టలు ఆరాలంటే వేడి కావాలి, మన పంటలు పండాలంటే వేడి కావాలి. తెలుసా? వేడి లేకుండా మొక్కలు కూడా పెరగవండి. వెలుతురు అవసరం, మొక్కలకు కూడా వెలుతురు అవసరం. ఆ వెలుతురు ఉంటేనే అవి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని మొక్కలు ఉత్పత్తి అవుతాయి, పెరుగుతాయి అన్నమాట. అంటే వేడి వలన మనిషి, మనకు ఎప్పుడు చీకటిగా ఉందంటే మనమే బ్రతకలేము. తెలుసా? సూర్యకిరణాలు మన మీద పడకపోతే మనకు విటమిన్ డి లోపిస్తుంది. విటమిన్ డి లోపించిందంటే మన ఎముకలన్నీ బలంగా ఉండవలసిన ఎముకలు కాస్త బలహీనంగా మారిపోతాయి, వీక్ అయిపోతాయి, ఊరకట్ట పట్టుకుంటే ఇరిగిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఏది? వెలుతురు మన మీద పడకపోతే. అంటే ఎంత మేలు చేస్తుందో చూడండి సూర్యుడి నుంచి వచ్చే ఈ కిరణాలు. ఇప్పుడు ఎప్పుడైనా ఆ సూర్యుడు నేను వీళ్ళకి ఇచ్చేదేంది వేడి, పనికి మాలిన వాళ్ళు వీళ్ళంతా, వీళ్ళకి నేను వేడినివ్వను, నేనెందుకు మండిపోవాలి, నేనెందుకు కష్టపడి వీళ్ళకి వేడినివ్వాలని ఏ రోజైనా సూర్యుడు రాకుండా పోవడం చూసారా మీరు? ప్రేమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా క్రమం తప్పకుండా దేవుడు తనకు ఏదైతే నిర్ణయించాడో అవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయండి. అవి ఏ రోజు దేవునికి వ్యతిరేకంగా తిరగలేదు. కానీ మనిషి చూడండి ఎలా మారిపోయాడో తెలుసా? తన ఇష్టానుసారంగా మారిపోయాడు, దేవునికి ఇష్టం లేనివాడిగా మారిపోయాడు, దేవునిని బాధ పెట్టే విధంగా మారిపోయాడు. అలా ఉన్నప్పుడు ఇదిగోండి యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రకృతిలోని లక్షణాలు, యేసుక్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలు ఎక్కడో కాదురా బాబు, మీ ముందే పెట్టాను. ప్రకృతిలో ఉన్న ఏ వస్తువును మీరు ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచిస్తే, ఏ వస్తువైనా తీసుకోండి, అందులో ఉన్నది ఏంటో తెలుసా? ఇదిగోండి నా కుమారుని లక్షణం, అంటే నా లక్షణం. యేసుక్రీస్తు వారికి ఆ లక్షణాలు ఎక్కడి నుండి వచ్చాయి అంటే దేవుని దగ్గర నుండి వచ్చాయి. దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆ లక్షణాలు కలిగిన యేసుక్రీస్తులో ఉన్న లక్షణాలే ఈరోజు ప్రకృతిలో ఉన్నాయి. ప్రేమని దేవుని పిల్లలారా, మరి దేవుని పిల్లలుగా మనము ఆ లక్షణాలు కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. బైబిల్లో ఒక మాట చూద్దామండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటున్నాడు. ఏమంటున్నాడండి ఇక్కడ? పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఒక మంచి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడండి. అదేంటంటే, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మనందరం ఎవరిని ధరించుకున్నామంట? క్రీస్తును ధరించుకొని ఉన్నాం. క్రీస్తును ధరించుకున్న మనము మరి క్రీస్తులోని లక్షణాలు కలిగి ఉన్నామా? ప్రకృతిని చూస్తే 100% ఆ లక్షణాలు అలాగే కలిగి ఉన్నది. కానీ మనిషిని చూస్తే క్రీస్తును ధరించుకున్నాడు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవడం అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం తీసుకోవడం అంటే అర్థం ఏంటండి? క్రీస్తుని ధరించుకోవడము, క్రీస్తు యొక్క ఆయన లక్షణాలను ధరించుకోవడం, ఆయన వేషం వేయడం కాదు.
చాలామంది క్రీస్తు వేషం వేస్తున్నారు. వేషం కాదు. వేషం వేస్తే ఏంటి ఉపయోగం చెప్పండి? వేషం వలన ఉపయోగం లేదు. మీకు అర్థం కావడం కోసం అంబేద్కర్ గారి గురించి మీరు ఆలోచించిన, అంబేద్కర్ గారు కొన్ని సిద్ధాంతాలు చెప్పారు, అవి మీరు ఫాలో అవ్వాలి. అంతేగాని నా వేషం వేసుకొని, నేను పెట్టుకున్నట్టు కళ్ళజోడు పెట్టుకొని, నేను పట్టుకున్నట్టు చేతుల రాజ్యాంగం బుక్కు పట్టుకొని, నేను వేలు చూపిస్తున్నట్టు మీరు కూడా వేలు చూపించిన అందువలన ప్రయోజనం లేదు. మరి ప్రయోజనం ఎప్పుడు వస్తుంది అంటే, నేను ఏ సిద్ధాంతాలు అయితే మీకు చెప్పానో, ఏ మాటలైతే మీకు చెప్పానో ఆ మాటల ప్రకారముగా మీరు కొనసాగాలి, ప్రవర్తించాలి. అప్పుడు ఇదిగో నేను పడ్డ ఈ కష్టానికి నాకు ఫలితం ఉంది అని నేను అనుకుంటాను, సంతోషపడతాను అని. అలాగే ప్రేమని దేవుని పిల్లలారా, మరి యేసుక్రీస్తును ధరించుకున్నాం కదా, క్రీస్తులో అన్నాడు కదా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ, క్రీస్తులోనికి బాప్తిసం పొందామా మనమంతా? అవును. మనం బాప్తిసం తీసుకున్నాము అంటే అర్థం ఏంటి? క్రీస్తులోనికి వచ్చాం అంటే క్రీస్తుని ధరించుకున్నాము, క్రీస్తుని ధరించుకున్నాము. అయితే ప్రేమైన దేవుని పిల్లలారా, క్రీస్తుని ధరించుకున్న మనలో ఆ క్రీస్తు లక్షణాలు ఉన్నాయా లేవా? క్రీస్తుని ధరించుకున్న మనము ఆ క్రీస్తు లక్షణాలు అంటే అందుకే మీకు ముందు చెప్పాను, ఊరక వేషం వేసుకోవడం కాదు. ఒక్కొక్కరు పులి వేషం వేస్తారు. ఎందుకు ఆ వేషం? ఎందుకంటే అందులోని లక్షణాలు నీకు రావాలి. లక్షణాలు పులిలాగయుడు ప్రవర్తించాలి. పులి వేషం వేస్తుంటారు కదా, పులి వేషం వేసామంటే అర్థం ఏంటి? పులిలాగా నువ్వు ప్రవర్తించాలి అని. ఇప్పుడు యేసుక్రీస్తు వారి వేషం మనం వేసాం అంటే ఆయనను మనం ధరించుకున్నాం, మన హృదయంలో ఆయనను పెట్టుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి? ఆయన లక్షణాలు కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆయన లక్షణాలే ఇదిగోండి ప్రకృతిలో ఉన్నాయి. ఒక్కసారి మీరు ప్రకృతిలో నేను ఇప్పుడు వరకు చెప్పినటువంటి ఒక గేదెను కానీ, ఒక మొక్కను కానీ, ఒక చెట్టును కానీ, ఒక కోడిని కానీ, ఒక మేకను కానీ, మీరు దేనినైనా, ఒక చంద్రుని కానీ, సూర్యుని కానీ, ఇదిగోండి ఈ భూమిని కానీ, ఈ గాలిని కానీ, పంచభూతాలను కానీ, దేనినైనా మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రతి దానిలో కూడా క్రీస్తు లక్షణం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా ఊరక వేషం మాత్రమే వేసుకున్నామా? ఒకసారి ఆలోచించండి. పబ్లిక్ ప్లేసుల్లో, బీచ్ల్లో, లేకపోతే ఎక్కడన్నా పబ్లిక్ ప్లేసులు ఉంటాయి, ఎక్కువ మంది జనసమూహం ఉన్న చోట ఇది గాంధీ గారి వేషం వేస్తుంటారు చూసా, ఆ టైపులో మనం కూడా జస్ట్ వేషం వేసుకుంటున్నాం అంతే. కానీ మన బ్రతుకులో క్రీస్తు లేడు, క్రీస్తు లక్షణాలు లేవు. అందుకే ఒకసారి అదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దామండి. అదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చూడండి, పౌలు గారికి అంటండి, మీ యందు ఆయన లక్షణాలు కనపడడానికి క్రీస్తు స్వరూపము మీలో కనిపించాలి. మరి ఏ స్వరూపం మీలో కనిపిస్తుంది చెప్పండి? మనలో ఏ స్వరూపం కనిపిస్తుందండి? క్రీస్తు స్వరూపము కనిపిస్తుందా, లేదంటే సాతానుగాడి స్వరూపం కనిపిస్తుందా? మనం ఎలా ఉంటున్నాం, మన బ్రతుకు ఎలాగుంది? మన బ్రతుకులోనే మన స్వరూపం కనిపిస్తుందండి. అవునా కదా చెప్పండి? ఒక పులి వేషం ధరించుకున్నాడు అంటే పులిలాగా ఉండాలి అతను, పులికున్న లక్షణాలు కలిగి ఉండాలి, అది దాని అర్థం. ఇప్పుడు క్రీస్తును మనం ధరించుకున్నాము అంటే క్రీస్తు యొక్క లక్షణాలు మనలో ఉండాలి. కానీ మనలో క్రీస్తు లక్షణాలు లేవంట. 1వ శతాబ్దంలోనే పౌలు గారు ఏమంటున్నాడండి? గలతీయులకు రాస్తూ, మీ యందు క్రీస్తు స్వరూపము కనబరచుటకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. అంటే ఎంత బాధపడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. అంటే పౌలు గారు గలతీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని ఆయన చూసినప్పుడు వారు పేరుకు మాత్రమే క్రీస్తును ధరించుకున్న వారుగా ఉన్నారు తప్ప వారిలో ఎలాంటి క్రీస్తు లక్షణాలు కనబడనప్పుడు అది చూసినటువంటి పౌలు గారికి ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. అదే మాట్లాడుతున్నాడండి ఇక్కడ, అదే అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా నాకు అంటే ఆల్రెడీ ఆయన బాధపడుతూనే ఉన్నాడు, ఆ బాధతో పాటు ఈ బాధ.
ఎందుకు ఎందుకు ఆ బాధ అంటే వీళ్ళు పేరుకు మాత్రమే క్రీస్తును ధరించుకున్న వారుగా, పేరుకు మాత్రమే బాప్తిసం తీసుకున్న వారిగా, పేరుకు మాత్రమే ఉన్నారు. కానీ ఎలాంటి క్రీస్తు లక్షణాలు వారి యొక్క జీవితంలో కనిపించడం లేదు అని బాధపడుతున్నాడండి. ఏంటి ఆ క్రీస్తులో ఉన్న లక్షణాలు అంటే అవే ఇతరుల కోసం బ్రతకడం. నీ కోసం కాదు నువ్వు. ఇప్పుడే పిల్లలు చెప్పారు కదండి ఒక పాఠం. ఏమన్నారు అక్కడ? ఏం పాఠం చెప్పాడు? ఎందుకురా ఎందుకురా. ఈ పాఠం ఎప్పుడంటే చిన్నప్పుడే బడిలో ఉండేదండి. ఒక కవి రాసిన పాఠం. ఎందుకు కవి రాశాడు తెలుసా ఈ పాఠం? ఎందుకు చెప్పాడంటే ఇది అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకురా ఎందుకురా, ఎండలు కాసేది ఎందుకురా అనుకున్నాడు. ఎండలు కాసేది ఎందుకు? మబ్బులు పట్టేటందుకు. అవునా? ఎండలు బాగా కాసాయి అనుకోండి, ఆ ఎండల వలన సముద్రంలోని నీరంతా ఆవిరైపోయి అవి మేఘాలలోకి వెళ్ళిపోయి మబ్బులు పడతాయి. ఈ మబ్బులు ఎందుకు పడుతున్నాయి అంటే మబ్బులు వర్షం కురవడానికి పడుతుంది. ఓకే, బాగుంది. ఎండలు కాసేది ఎందుకంటే మబ్బులు పట్టేటందుకు అన్నాడు. మబ్బులు ఎందుకురా బాబు అంటే వర్షం పడడానికి అన్నాడు. మరి వర్షం ఎందుకు పడాలి? వర్షం ఎందుకు పడాలి అంటే పంటలు పండాలి అన్నాడు. పంటలు ఎందుకు పండాలి? పంటలు ఎందుకు పండాలి అంటే మనుషులు బ్రతకాలి, మనుషులు తినేటందుకు. పంటలు ఎందుకు పండాలి చెప్పండి? మనం పంట పండితేనే కదా మనం బ్రతికేది. మనం పండించుకున్న పంటలు పండితేనే ఆ పంటల్లో ఉండొచ్చిన బియ్యం మీ ఇంట్లోకి ఎక్కడో షావుకారు కొట్టులోంచి వచ్చిందనుకో బాకు, ఆ షావుకారికి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాం? రైతు పండిస్తే ఆ రైతు పండించిన ఆ ఒడ్డులు తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? మిల్లులో మిషన్లు ఆడించిన తర్వాత వాటిని బియ్యంగా మార్చి ఈ మధ్యలో ఉన్నటువంటి డీలర్లు ఏం చేస్తారంటే వాటిని బ్యాగుల్లో పెట్టి ఆ బ్యాగుల్ని ఇదిగోండి షావుకారు షాపులకి రిటైల్గా అమ్ముతారనమాట. ఆ అమ్మిన షాపుల్లో నుంచి మనం ఇదిగో 25 కేజీల బస్తా, 25 కేజీల బస్తాలు 2 కెంట నరాన్ని మనం కొనుకొచ్చుకుంటాం కదా, బస్తాలు తింటమే తెలుసు మనకి, బస్తాలు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయని మాత్రం మనం ఆలోచించవండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు పంటలు పండేటందుకురా అన్నాడు కదా ఈ కవి. ఏమన్నాడు? వర్షాలు కురిసేది ఎందుకురా అంటే పంటలు పండేటందుకు అన్నాడు. ఇప్పుడు పంటలు ఎందుకు పండాలి అంటే మనుషులు బ్రతికేటందుకురా అన్నాడు. అయితే ఇక్కడ ఒక ఆలోచన వచ్చిందండి. అసలు మనుషులు ఎందుకు బ్రతకాలి అనేసరికి అతనికి అర్థం కాల. బాగా వినండి. మనుషులు ఎందుకు బ్రతకాలి అనేసరికి ఆ కవికి అర్థం కాల. ఎందుకంటే ఈ లోక జ్ఞానం ఏమి నేర్పిస్తుందంటే కోటి విద్యలు కూటి కొరకే. నువ్వు బ్రతకడానికే ఈ కోటి విద్యలు. నువ్వు ఏ పనైనా చేసుకో, నువ్వు నీ జానెడు కడుపు నింపుకోవడానికి తప్ప నీకు ఎలాంటి ప్రయోజనం లేని విద్యలు ఇవన్నీ. మరి మనిషి ఎందుకు బ్రతకాలరా అన్నప్పుడు ఎవరు దానికి సమాధానం చెప్పగలరు చెప్పండి? ఎవరు సమాధానం చెప్పగలరు అంటే దేవుడే చెప్పగలడండి. ఎందుకంటే మనిషిని పుట్టించిన వాడు దేవుడు. ఆ దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? పిల్లలు చెప్పారు కదా, మనుషులు బ్రతికేటెందుకురా అంటే దేవుని పని చేసేటందుకు. ఆ దేవుని పని చేసే లక్షణమే క్రీస్తులో ఉన్నది. అందుకే ఆయన కోసం బ్రతకలేదు. చూడండి, ఎక్కడండి యేసుక్రీస్తు వారు తన కోసం పలానా సంపాదించుకున్నాడండి అని మీరు ఒక్కటైనా చూపించగలరు బైబిల్లో? మనమైతే అన్నీ మన కోసమే. మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మన పిల్లలు ఎలా, అవునా, ఎలా మనం సంతోషంగా ఉండాలి, ఎలా మనం లగ్జరీగా ఉండాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకోపోయేంత వరకు కూడా మన కోసమే కదా ఆలోచిస్తున్నాము అంతా కూడా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగోండి, మన కోసమే ఆలోచించుకొని పని చేసుకోవడంలో తప్పులేదు. కానీ మన కోసమే బ్రతకాలి అని నువ్వు బ్రతుకుతున్నావు చూసావా, అది చాలా తప్పది. ఇంక ఇదే నా జీవితం అనుకుంటున్నావు, నా పిల్లల కోసం, నా భార్య కోసమే నేను బ్రతకాలి అని అనుకుంటున్నావు చూసావా, అది చాలా తప్పండి. అలా దేవుడు ఇవ్వలేదు, అందుకు ఇవ్వలేదు నీకు. వాళ్ళు నీకు సహాయంగా ఉండాలని ఇచ్చాడు అంతే. కానీ నువ్వు బ్రతకాల్సింది, నీ బ్రతుకుకు ఒక పరమార్థం ఉంది. ఆ బ్రతుకులోని పరమార్థం ఏంటంటే నువ్వు నా కోసము బ్రతకాలి. నా కోసం బ్రతకడం అంటే ఇదిగోండి, నీ కోసం నువ్వు బ్రతుకోకుండా ఇదిగోండి ప్రకృతిలాగా నువ్వేం చేయాలో తెలుసా, నా కోసం బ్రతకాలని చెప్తున్నాడండి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే మరొక మాట చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయము 13వ అధ్యాయము, రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం.
మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము ఇదిగో చూడండి, మనం ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నాడండి. బాగా వినండి ప్రేమని దేవుని పిల్లలారా. మనము అంధకార క్రియలను విసర్జించాలి. అంధకార క్రియలు అంటే ఏంటి? చీకటి క్రియలు, చీకట్లో నువ్వు చేసే పనులు. చీకటి ఎందుకు ప్రతిరూపం అంటే అది సాతానుకు ప్రతిరూపం. ఎందుకంటే చీకటిలో ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా బాగోవండి. పగలు ఉన్నప్పుడు మన ఆలోచనలు ఒకలాగుంటాయి, చీకట్లో ఉన్నప్పుడు మరొకలాగుంటాయి మన ఆలోచనలు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ అంధకారమైనటువంటి ఏమంటున్నాడు? అంధకార క్రియలను విసర్జించండి. మీరు ఆ అంధకార క్రియలను, ఆ చీకటి సంబంధమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరంతా కూడా విడిచిపెట్టండి అంటున్నాడు. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు, తేజస్ సంబంధమైన అంటే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేక కలహమైనను మత్సరమైనను లేక పకటయందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొనుము. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇది క్రీస్తులోని లక్షణము. క్రీస్తు లక్షణం అండి ఇది. ఆ లక్షణాన్ని మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏంటి అవి? అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను, మత్తు అంటే మందు తాగడం, ఆ మందైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటయందు నడుచుకుంటారు. చూసారా? పగటయందు మీరు ఏ విధంగా మర్యాదగా నడుచుకుంటున్నారో. నిజమండి, మనిషికి రాత్రి అయిపోతే చాలు ఏదో పూనినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు కదా మనుషులు. సాయంత్రం 6 అవుతుందంటే చాలు ఏదో పూనిద్ది వాళ్ళకి. ఇంకా ప్రేమైన దేవుని పిల్లలారా, అలా మనం నడుచుకోకూడదండి. క్రీస్తు లక్షణము కలిగిన మనము అలా నడుచుకోకూడదు. మరి ఎలా ఉండాలి? పగటి యందు మీరు ఎలాగైతే నడుచుకుంటున్నారో, పగటి యందు ఎలాగైతే మర్యాదపూర్వకంగా ఉంటున్నారో అదే మర్యాదపూర్వకంగా మీరు ఉండాలి. ఎప్పుడైనా సరే అలాంటి లక్షణాలు మీరు కలిగి ఉండాలి. అది క్రీస్తు లక్షణం. అదే కదండి చెప్తున్నాడు, అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను. కామ విలాసం అంటున్నాడు చూడండి. ఈరోజు మనుషులందరూ దీనికి బాగా బానిసలు అయిపోయారండి. దేనికో తెలుసా? కామ విలాసానికి. విలాసం వేరు, కామ విలాసం వేరు. ఈరోజు మనిషి అనుభవిస్తున్న విలాసం ఎలాగుండాలో తెలుసా? కామ విలాసానికి. చూడండి, మనిషి ఏదన్నా చూస్తున్నాడు అంటే అందులో ఉన్న మంచి చూడండి. ఎక్కడ కూడా ఎందులైనా చూడండి మీరు, ఎక్కడ కూడా మనిషి ఏదన్నా యూట్యూబ్లో చూసినా, టీవీలో చూసినా, లేకపోతే ఇంకోటి ఎక్కడ ఏ ప్రోగ్రాం చూసినా అందులో వీడికి కనపడేది ఒకటే, కామం ఒకటే కనిపిస్తుంది. అందులో కనపడేది, అందులో ఉన్నటువంటి కామ వికారంగా లగ్నంగా ఉన్నటువంటి స్త్రీల ఫోటోలు, అమ్మాయి ఫోటోలు తప్ప ఇక ఏమి కనపడదు. అందులో ఉన్న స్టోరీ కనపడదు, ఏమి కనిపించదు. ఎందుకంటే మనుషులు ఎలా మారిపోయారో తెలుసా? కామ విలాసానికి మారిపోయారు. కామ విలాసం, కామబంధు విలాసాన్ని కోరుకుంటున్నారు. అదే చెప్తున్నాడు, కామ విలాసములైనను ఇదిగో అటువంటివి మీరు అస్సలు వాటి జోలికి మీరు పోకండి. ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు సమాజాన్ని చూడవలసిన పద్ధతి ఒకటి ఉంది. నిజమండి, అది ఎలాంటి పద్ధతో సింపుల్గా ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే మీ తల్లో మీ చెల్లో బట్టలు లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కనపడితే మీరు ఎలా చూస్తారో, మీ బయట సమాజంలో కూడా ప్రతి ఒక్క స్త్రీని అలాగే చూడగలిగే మనసు మీకు రావాలి. అది క్రీస్తుకున్న లక్షణం. తెలుసా? క్రీస్తుకున్న లక్షణం ఎలాంటిదో తెలుసా? నీ తల్లి బట్టలు లేకుండా కనపడితే నీకు ఎలా కనపడిద్ది? ఎలా అనిపిస్తుంది? నీ
చెల్లో లేకపోతే నీ కూతురో బట్టలు లేకుండా కనపడితే నీకు ఎలా అనిపిస్తుంది? అదే పక్కన పరాయి భార్య, పరాయి వాడి భార్యో లేకపోతే వేరొక ఇంట్లో ఉన్న వాళ్ళ స్త్రీలు కనపడితే నీకు ఎలా కనిపిస్తుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి. క్రీస్తు లక్షణం కలిగిన వాడికి ఎక్కడ ఏ స్త్రీని చూసినా ఒకటే అనిపిస్తుందండి, నా సోదరి అని అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? అది క్రీస్తు లక్షణం. ఆ లక్షణం ఈరోజు మీరందరు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు, కామ విలాసానికి మీరు బానిసలుగా ఉండొద్దు. కామ విలాసానికి బానిసలుగా ఉండక పోకిరి శాస్త్రలైనను లేక కలహమైనను మత్సరమైనను. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఈ కామ విలాసం, ఈ పోకిరి శాస్త్రం వలన తర్వాత నీకు వచ్చే ఇవే మత్సరము, కలహము ఎందుకు వస్తాయి తెలుసా? ఎందుకు దాని వెంటనే చెప్తున్నాడంటే కారణం ఇదేనండి. ఈ కామ విలాసానికి, ఈ పోకిరి శాస్త్రాల వలన, నువ్వు చేసే కార్యక్రమాల వలన తర్వాత నీకు వచ్చే ఏంటో తెలుసా? అవే కలహాలు, మత్సరములు. ఒకరి మధ్య ఒకరి కలహాలు, ఒకరి మధ్య ఒకరికి మత్సరములు ఎక్కడ ఏర్పడతాయంటే ఇదిగోండి ఈ కామ విలాసములు, ఈ పోకిరి శాస్త్రాలు నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆ తర్వాత నీకు నెక్స్ట్ వచ్చేది నీ వెనకాల ఉండేవి ఇవే కలహాలు, మత్సరములు. ప్రేమైన దేవుని పిల్లలారా, అవి రాకుండా నువ్వు ఉండాలి అంటే క్రీస్తు లక్షణము, అందరినీ నీ తల్లిలాగా నీ చెల్లిలాగా చూడగలిగే లక్షణం రావాలి. ఆ స్థాయికి క్రైస్తవుడు ఎదగాలి. అలాంటి చూపు చూడగలిగేలాగా క్రైస్తవుడు ఉండాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇది ప్రకృతిలో ఉన్నదండి. ప్రకృతిలో ఉన్న లక్షణం అదే. అది ఎప్పుడు కూడా తన కొరకు తాను ఆలోచించుకోదు. తన ఎదుటివారి అయిన మన కోసమే ఆలోచిస్తుంది. ప్రతిదీ మన కోసమే ఇస్తుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే చెప్తూ, కలహమైనను మత్సరమైనను లేక పగటయందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీర ఏచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అని చెప్తున్నాడు. చూడండి ఎంత మంచి మాటలండి దేవుడు బైబిల్లో రాయించాడు. ఇవి అబ్బుతున్నాయి ఆ మనిషికి, ఇవి ఎక్కుతున్నాయి ఆ మైండ్ కంటే. మనిషికి ఎవడండి ఇలాంటి మాటలు చెప్పేవాడు చెప్పండి? ఎవడు చెప్పేవాడు ఉన్నాడు? అందరూ పానికిమాలిన వల్ల అయిపోయారు. తప్పు చేస్తుంటే చూసి ఇది తప్పురా అని చెప్పేవాడు లేడు. ఇంకా తప్పు చేయమని ప్రోత్సహిస్తున్నారు, తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, సమాజం ఎలా మారిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. మరి క్రైస్తవుడుగా మనం నేర్చుకోవద్దా చెప్పండి? నేర్చుకోవాలండి. ఈ మాటలు నేర్చుకోవాలి. ప్రకృతిలోని లక్షణాలు, క్రీస్తులో ఉన్న లక్షణాలు మనం కలిగి ఉండాలి. క్రైస్తవుడుగా మరి ముఖ్యంగా మనకు చెప్తున్నాడు. క్రైస్తవుడుగా, దేవుని పిల్లలుగా మనకు చెప్తున్నాడండి దేవుడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడో తెలుసా? ఆయన మనం మేలు కోరి చెప్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, మనము నేర్చుకోవాలి. ఈ సమాజానికి వాటిని నేర్పించాలండి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము, క్షమించండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఈ మాట చూసి ముగించుకుందాం అండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనమా? ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి అంటున్నాడు. చూడండి, నీకు దేవుడు కనిపించాలి అంటే ఇదిగో చూడమన్నాడు. ఈ ప్రకృతిని చూడు, ఈ ప్రకృతిలో ఉన్న వస్తువులను చూడు, పంచభూతాలను చూడు. ఒకసారి సూర్యుని చూడు, నిత్యము వెలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిలో ఉన్న శక్తి అది. ఈ ప్రకృతిలో ఉన్న దేనినైనా నువ్వు చూడు, ఆయన అదృశ్య లక్షణములు నీకు కనిపిస్తున్నాయి. ఆయన కనిపించకపోయినా ఆయన లక్షణాలు కనబడుతున్నాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ లక్షణాలు కలిగి ఉన్న ఆ లక్షణాలను మనము కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రకృతిలోనే ఆయన లక్షణాలు ఉన్నాయి. అవే యేసుక్రీస్తు వారికి కూడా వచ్చాయండి. ఆ ఒక్క మాట చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం అండి. నేను ఇంతకాలము, యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. యేసు పిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినాను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా అడుగుచున్నావు నువ్వు? ఎందుకో తెలుసా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు.
నిజం. యేసుక్రీస్తు వారిని చూసామంటే ఆయనలో ఉన్న లక్షణాలు దేవునిలో ఉన్న లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్నాయి. ఆ యేసుక్రీస్తు వారిలో ఉన్న లక్షణాలు ఈ ప్రకృతిలో ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రకృతిని చూసి మనం ఇంకా ఎన్నో నేర్చుకోవచ్చండి. కొన్నే మీకు చెప్పాను, ఇంకా నెక్స్ట్ వారం ఇంకా ఎన్నో నేర్చుకుందాం. ఈ ప్రకృతిలోని లక్షణాలు, ప్రకృతిలో ఉన్న క్రీస్తు లక్షణము మనకున్నదా లేదా అని మనం ఎప్పటికెప్పుడు పరిశీలన చేసుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన, ప్రేమ కలిగిన, దయ కలిగిన మా కన్న తండ్రి, ఇంతవరకు మంచి మాటలు కొద్ది నిమిషాలు మేము నేర్చుకున్నాము తండ్రి. విన్న ప్రతి మాటను మీ పిల్లల హృదయంలో ఫలింపజేయండి. చీకటి సంబంధమైన, అంధకార సంబంధమైన, కామ విలాసములైన వాటి జోలికి మేము వెళ్ళక నాయన, ఇదిగో మీ కుమారుని లక్షణాలు, మీ కుమారుని ధరించుకున్న మేము ఆయన లక్షణాలు కలిగి బ్రతుకుటకు సహాయము దయచేయండి. ముందున్న కార్యక్రమంలోనికి వెలుచుండగా తోడుగా ఉండమని ప్రార్థన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.